పార్టీ స్థాపించినప్పటి నుంచి మొదటిసారి బీఆర్ఎస్ గడ్డు కాలాన్ని చవిచూసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ రాష్ట్ర ప్రభుత్వంపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. పార్టీకి ఈ ఏడాది అత్యంత కష్టకాలమని ఆయన అభివర్ణించారు. కేసీఆర్ కు తుంటి ఎముక విరిగి 3 నెలల పాటు రెస్ట్లో ఉండడం, ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు, మరోవైపు కవిత జైలుకు వెళ్లడం లాంటి అంశాలు పార్టీకి నష్టం కలిగించారన్నారు. అయినప్పటికీ తట్టుకుని నిలబడి కాంగ్రెస్ పై పోరాడతామని, ప్రజా సమస్యలను అసెంబ్లీలోకి లేవనెత్తామని తెలిపారు కేటీఆర్. నాకున్న అనుభవం మేరకు, నాకున్న ఆలోచన మేరకు గత సంవత్సరం ఏదైతే జరిగిందో ఇది మొత్తం పార్టీ పుట్టినటి నుంచి నేటి వరకు చూస్తే అత్యంత గడ్డుకాలం అని చెప్పక తప్పదు. నిజంగా ఈ సంవత్సరం మనం ఎదుర్కొన్న అత్యంత విషమ సంవత్సరం అని ఎందుకన్నా అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని ఆటుపోట్లు. శాసనసభ ఎన్నికల్లో అనుకోకుండా మనం ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీలతోని వారు ప్రజలను కొంత అక్కడ ఇక్కడ మోసం చేసి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని 100 రోజులని రకరకాల మాటలు చెప్పి మొత్తానికి గట్టెక్కినారు. మొత్తానికి మనకంటే 1.8% ఓట్లు ఎక్కువ సాధించినారు. శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో ప్రజా సమస్యలను ఏ రకంగా లేవనెత్తాలో తప్పకుండా లేవనెత్తుతాం. ప్రజల తరపున ప్రభుత్వం మీద తప్పకుండా పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో కూడా కొట్లాడతాం, శాసనసభ సమావేశాల్లో కూడా కొట్లాడతాం. అదేవిధంగా న్యాయ పోరాటాలు కూడా చేస్తూ ముందుకు పోతాం. అధికారం మాత్రమే పోయింది తప్ప పోరాటం యావబోలేదు, పోరాటం చేవబోలేదు. దాంతోపాటు అన్నింటికి మించి ప్రజల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదు, ఇంకా పెరిగింది అనే మాటను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తూ